హాయ్ మేడం. హాయ్ రమ్య. ఈరోజు కలెక్షన్ ఏంటి? ఇవాళ అన్ని రకాలు చూపిస్తున్నామ్మా. ఇవి ఫస్ట్ చూపిస్తున్నాయి కట్ శారీస్. ఇంకా ఎండాకాలం ఇది అవుతుంది కదా, మళ్ళీ టూ కట్ శారీస్ వచ్చేసి 1 జాయింట్ వస్తుంది. జాయింట్ అనేది ఎక్కడ వస్తుంది అనేది మనం చెప్పలేము. కాకపోతే ఈ జాయింట్ ప్యూర్ కాటన్ అనమాట. ప్యూర్ కాటన్ అనమాట. శారీ కూడా మొన్నటి దాకా 225 దాకా పెట్టాము. ఇప్పుడు ఇంకా మనం ఎక్కువ బల్క్లో తీసుకున్నాము. 200లోనే పెడుతున్నా. 5 శారీస్ తీసుకోవాలి, 1000 రూపీస్ అనమాట. ఎందుకంటే దీంట్లో అసలు ₹1 మార్జిన్ కూడా ఉండదు. కాటన్లో అందరు 250 దాకా అమ్ముతున్నారు. అయినా మనం తక్కువ అమ్ముతాం కాబట్టి డిజైన్స్ కూడా మంచి మంచి డిజైన్స్ వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు చివరికి మొన్న కట్లో కూడా రాలే, బేల్లో ఇట్లా బాగుంది డిజైన్, ఇట్లా వస్తుంది అనమాట. క్లాత్ అయితే మంచిగా ఉంటుంది. ఇంకా ఉన్నాయి కాస్ట్లీ కూడా, 450, 500 దాకా. ఈరోజు అచ్చంగా 2 కట్ శారీస్ వరకే చూపిస్తున్నా అనమాట. $200. ఒకటి ఒక 2, 3 కావాలంటే కనుక 20 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది అనమాట. షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుందమ్మా. అసలు బాగా రీసేల్ చేసుకునే వాళ్ళు కూడా బాగా తీసుకెళ్తున్నారనమాట. శారీస్ చెప్తున్నారే కానీ కట్టు బాగానే చివరికి వస్తుంది మేడం, మధ్యలోకి వస్తుంది అంటున్నారు. మనమైతే ఎక్కడ వస్తుందో చెప్పలేమనే చెప్తున్నాం. చాలా ఉన్నాయన్నమాట. 4 వేలు తెప్పించామన్నమాట. ఇప్పుడే చాలా ఇన్ని చూపిస్తుంటే నిన్న ఒక ఆమె అంటుంది, శారీస్ మనం చెప్పే ఇస్తున్నాం కదా 1% ఏదన్నా ఉంటుందని. ఆమె అంటుంది మనం 100 జారా శారీస్ ఎన్ని బేల్స్, ఎంతమందికి ఒక్కొక్కళ్ళ బేలు కొట్టకుండానే ఇచ్చేస్తున్నాం, మీరు ఎన్ని చూపిస్తున్నారు, 100 చూపించారా అంటుంది. 100 కొద్ది చూపించేవాళ్ళు తెలుస్తుంది ఆ బాధ ఏదో. ఎంతసేపు చేస్తున్నాం మనం, చిన్నగా నిదానంగా పీసల్లే ఇస్తున్నామే. ఇవన్నీ క్లాసిక్ కలర్స్, మంచి మంచి కలర్స్ అనమాట. కాకపోతే ఏంటంటే కట్ శారీస్లో రావటం వల్ల మీకు ఇట్లా వస్తుంది అనమాట. లేదంటే ఈ చీరే 800 ఉంటుంది. ఫైవ్ తీసుకున్న వాళ్ళు, కాంబో తీసుకున్న వాళ్ళు వాళ్ళకి 1000 రూపీస్ అనమాట. వీటిలో చక్రాలు అవి ఉండాలి అమ్మాయి లేవా. ఇవి వచ్చేసి కూడా 350 రూపీస్ అమ్మిని, ఒరిజినల్ అనమాట. ఫుల్ శారీ అనమాట. ఇది బెనారస్ బార్డర్ అట్లా వస్తుంది అనమాట. ఇది కాస్ట్లీనే కానీ మనకి ఏంటంటే కొంచెం రేట్ తక్కువలో వచ్చినాయి అనమాట. బేల్స్లో ఇలా కూడా రౌండ్స్ సర్కిల్ వస్తాయి. ఇవి వచ్చేసేసి 350 రూపీస్ అమ్మేమన్నమాట. మనం ఏదైనా చిన్న లోపాలు ఉండొచ్చు, ఉండపోవచ్చు. మనమైతే గ్యారెంటీ చెప్తలేదు, ఉంటుందని చెప్పలేము, లేదని చెప్పలేము. ఇవైతే 1000కి ఇంకా మన దగ్గర ఉన్నాయి కానీ ఎక్కడ ఉన్నాయి కనపడలా. ఇవి 1000కి 4 ఇస్తున్నా, షిప్పింగ్ వేరే. ఇవి ఒక 10 శారీస్ 5 శారీసే వేసాను, ఇంకా ఉన్నాయి, రేపు చూపిద్దాం కలెక్షన్లో. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కలెక్షన్లోకి వెళ్దాం. ఇట్రమ్మా, ఇదిగమ్మా నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసేసి గ్లాస్లో పోసేసి, పాలు గ్లాస్లో పోసి మూత పెట్టి ఇచ్చి. ఇవి వచ్చేసేసి డోలాలో కూడా కంచి బార్డర్ అనమాట. ఇది వచ్చేసేసి ఇవి కూడా ఏంటంటే శారీ చాలా బాగుంటాయి. ఇప్పుడు అంతకుముందు వచ్చిన డోలాలో వేరే బార్డర్ వచ్చేది అనమాట. ఇప్పుడు క్వాలిటీ కూడా మారిందనమాట. ఒక శారీ కూడా ఫుల్గా ఇప్పుడు చూపిస్తా. ఇదిగోండి, ఇవన్నీ 650 తక్కువ ఎక్కడ ఎవరు సేల్ చేయట్లేదు అనమాట. మనం ఏంటంటే మనకు మిక్సింగ్ బేల్స్ వస్తాయి కాబట్టి దాని మీద మనం ఏంటంటే ఒక 1% ఏదన్నా చెప్పి ఇస్తుంటాం అనమాట. అది కూడా మీకు ఇప్పుడు నేను ఏ శారీ అయితే ఇప్పానో అది చెక్ చేసి ఉండదు అనమాట. పళ్ళుకి వచ్చి అన్నిటి కలంకారీ వస్తాయి అన్నమాట. చూడండి శారీ అంతా కూడా బ్లౌజ్ సపరేట్గా ఇటు పక్కకి ఇచ్చేసారనమాట. ఇంకా శారీ అంతా ఇలా ఉంటాయి అన్నమాట. దాంట్లో కలర్స్ వేస్తున్నాను. ఈ కౌ డిజైన్ బ్లాక్లో సెట్కి 6 వస్తాయి అన్నమాట.
మీకు ఏ కలర్ కావాలన్నా పంపిస్తామన్నమాట. ఆఫర్ కూడా చాలా తక్కువ ఇదికే పెడుతున్నాయి. ఎందుకంటే ముందు ఎక్కువ పెట్టి తర్వాత తగ్గించినా కూడా పర్లేదు. కానీ నేను ఫస్ట్ ఇప్పుడు ఫ్రెష్ స్టాక్లోనే ఇది ఇస్తున్నాను అనమాట. మిక్సింగ్ కలెక్షన్ అనమాట. 1% ఏంటంటే కొత్త మనకి సీల్ దాంట్లో కూడా ఎక్కడో ఒకసాట మిస్ప్రింట్ ఏదో ఒకటి తగులుతుంది అనమాట. అందుకు చెప్తున్నాం అనమాట. ఇది చినాన్ జార్జెట్ అనమాట. ఇవి 6 కలర్స్ ఉండాలి, 5 వచ్చినాయి. వీటి కాస్ట్ వచ్చేసి 450లో ఇచ్చేస్తున్నాను అనమాట. 450ను 3 తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఇస్తా. 3 తీసుకున్న వాళ్ళ వరకు, 2 తీసుకుంటే ఉండదు, 3 తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తా అనమాట. ఇది చినాన్ జార్జెట్ అట్లా వస్తుంది అనమాట క్వాలిటీ. ఈ శారీస్ అయితే బయట 1000 తక్కువ ఇవ్వనమాట. పైపింగ్ వస్తుంది, ఈ పైపింగ్కే పెట్టచ్చు అనమాట మనం. శారీ కూడా చాలా బాగుంటుంది అనమాట. క్లాత్ కూడా చినాన్ జార్జెట్టు, మళ్ళీ తర్వాత బ్లౌజ్ కూడా వచ్చేసింది. బ్లౌజ్ రన్నింగ్లో ఇచ్చాడు అనుకుంటా. ఇదే బ్లౌజ్ రన్నింగ్లో. అంటే నాకు ఈ ఫ్లవర్ ఒకటే లాగా అనిపిస్తే చూస్తున్నా అనమాట. ఇది కూడా బ్రాస్ హెవీ క్వాలిటీ అనమాట. అసలు ఇవైతే అసలు 1000 పెట్టినా కూడా వచ్చేవి కాదనమాట. మనకి మిక్స్ లాట్ అంటున్నా కదా, దానివల్ల అసలు క్లాత్ ఎంత సాఫ్ట్గా ఉంది. ఇది బ్లౌజ్ అనమాట. చాలా బాగుందన్నమాట. బ్లౌజు దీంట్లో ఇచ్చాడు. ఇది తీసేసిన ఇదిగోండి బ్లౌజ్ దీంట్లో కూడా వచ్చిందనమాట. కలర్ కూడా చాలా బాగుందన్నమాట. బాగా డార్క్ బాటిల్ గ్రీన్ అనమాట. ఇవి అయితే ఈ నెట్టు టైప్లో అస్సలు ఆగుతులేదనమాట. ఇది నెట్టు డిజైన్ ఇచ్చారనమాట వైట్ మీద. కలర్స్ ఇవన్నీ కూడా 450లోనే ఇచ్చేస్తున్నాను నేను ఇప్పుడు. ఈ ఒక్కరోజు వరకు నేను ఫ్రెష్ స్టాక్లోని బాగా ఇచ్చేస్తున్నాను అనమాట. ఆగవు, అస్సలు ఆగదు. ఇది అందరూ పెట్టేసుకుంటారనమాట. ఇదేంటో క్లాత్ అసలు జర స్కో జార్జెట్ బాందిని డిజైన్ ఇచ్చాడు. ఇవి వేరే షాపుల దగ్గర నేను ఆఫర్లో చూస్తున్నా 650. ఎంత బాగుందంటే శారీ అంత బాగుందన్నమాట. ఓన్లీ శారీ లాగానే ఉంది. బ్లౌజ్ దీనికి ఏదన్నా కాంట్రాస్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఈ డిజైన్స్ అంతా కూడా చాలా హెవీ క్వాలిటీ అన్నమాట. ఈ డిజైన్ ఇలా వచ్చి ఫాయిల్ ప్రింట్ ఇచ్చాడు అనమాట. చాలా బాగుంది. ఇది ఇందాక ఇప్పిన డిజైన్ అనమాట. ఇప్పుడు కూడా ఇది కూడా చినాన్ జార్జెట్ అనమాట. అసలు ఇవైతే మటుకి 1000 తక్కువ. అసలు క్లాత్ పట్టుకుంటేనే ఇంత పేపర్ ఉంది ఇంకా లోపల. ఇది కూడా కోటా మీద వస్తుంది. ఆర్గంజా కోటా అస్సలు ఆగుతులేదనమాట. బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనమాట. ఇలా బార్డర్ వస్తుంది. శారీ కలర్ ఇది. ఇదిగో డోలాలో గ్యాప్ బార్డర్ అనమాట. ఇవన్నీ మళ్ళీ అంతకుముందు దానికి సీక్వెన్సీ కూడా ఉంది. మళ్ళీ ఇప్పుడు మోడల్ మారుస్తున్నారు. చూడండి, బ్లాక్ వచ్చి కింద ఇట్లా బార్డర్ వచ్చింది అనమాట. కలంకారీ డిజైన్ వచ్చింది. డమ్కాలు వచ్చినాయి. ఇట్లా వస్తుంది. ఇది పళ్ళు ఇచ్చాడు. ఇవన్నీ కూడా హెవీ సీక్వెన్సీ వచ్చినాయి అన్నమాట. ఇవన్నీ మీరు ఈ కాస్ట్లో వచ్చే శారీస్ కాదు అసలు. మీకు మళ్ళీ 3 శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నా.
దీంట్లో చూడండి హైలైట్. ఇదైతే మటుకు 1200 తక్కువ ఉండదు. ఇదిగో ఇవన్నీ కూడా గ్రేడింగ్ చేస్తే చాలా రేట్లో పెట్టవచ్చు అనమాట. మనం ఏంటంటే ఇట్లా ఇప్పేసేసి ఎమ్మటే చూపించేస్తున్నాం అన్నమాట. ఇవి మైసూర్ సిల్క్ అన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నాయి ఇదిగోండి. దీని ఫోల్డింగే చూస్తున్నారుగా మీరు ఎలా ఉందో, ఇలా వస్తుంది అన్నమాట. సిల్వర్ వీవింగ్. శారీ కూడా చాలా పెద్దది వస్తుంది అనమాట. ఇదిగో బ్లౌజు. ఇదేంటంటే వాళ్ళు మనకు చెప్తూ 2500 3000 దాకా పెట్టొచ్చు అన్నారు. ఏదైనా చిన్న మిస్టేక్ అనేది ఉండొచ్చు, ఉండపోవచ్చు. మిస్టేక్ అంటే ఏం పెద్ద పెద్దే కాదు. ఇది ఇలా కుట్టు ఇక్కడ కాస్త వాళ్ళు మడతలు వేసేటప్పుడు అక్కడ మేకులు తగులుతాయంట కాదు, అది కూడా మీకు ఇట్లా పళ్ళుకి వెళ్ళిపోతుంది అనమాట. అది అట్లాంటివి ఏదైనా ఎక్కడైనా దేనికైనా రావచ్చు, రాకపోవచ్చు. ఫోల్డింగ్లు కూడా మైసూర్ సిల్క్. ఇది అంటే దీంట్లోనే మైసూర్ సిల్క్లో ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అవి 10,000 అట్లా ఉంటాయి. ఇదేంటంటే ఇప్పుడు మన పొట్లో సెమీ పొట్టెట్లో మైసూర్ సిల్క్లో కూడా కొంచెం అట్లా వస్తున్నాయి అన్నమాట. ఇది కూడా పళ్ళు వచ్చి ఇది వస్తుందన్నమాట, గ్రీన్ వస్తుందన్నమాట. జాకెట్ కట్టించాడు అనమాట. శారీ అంతా ఇట్లా ఉంటుంది. ఆనిక లైవ్లో మొత్తం ఎప్పదీసి చూపిద్దాంలే. వీటి కాస్ట్ వచ్చేసేసి 650 పడుతుందమ్మా. 650 పడుతుంది. అంటే మనకి డిఫరెంట్ ఉండబట్టి, లేకపోతే కనుక ఇది 2200 అట్లా ఉంటుందంట. ఇలా వేస్తున్నా. ఇవి కూడా 3 శారీస్ తీసుకున్న వాళ్ళకి ఈరోజు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తా. ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. ఇదిగో చూడండి, ఇవన్నీ కూడా కొంచెం డాక్టర్స్ పెద్ద పెద్ద వాళ్ళు కట్టుకునేవి అనమాట. గోల్డ్ షేడ్స్ కూడా ఉన్నాయి, చాలా బాగుంది. బార్డర్ ఇట్లా వస్తుంది అన్నమాట. ఈ శారీస్ ఎవరి దగ్గర కూడా లేవు, అంటే మన దగ్గరే ఉన్నాయని కాదు. ఏంటంటే మనం కొంచెం డిఫరెంట్గా తీసుకుంటాం కాబట్టి తక్కువ రేట్లకి చూస్తాము, ఇస్తాము అనమాట. అది అలా అనుకున్న వాళ్ళే తీసుకోండి. మా దగ్గర కలెక్షన్ అలా ఉంది, ఇలా ఉంది. అసలు మనం ఎన్ని చెక్కింగ్లు చేసి 4 చేతుల్లోంచి వెళ్తుంటాయి. అట్లాంటిది లేదు. ఇంత వచ్చినాయి. మీరు 1% అన్నారు. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు ఎవ్వరు కూడా మీ ఇష్టం వచ్చినట్టే ఏంటంటారు. అంతే తప్ప కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే కనుక 1-4 సార్లు ఇప్పుడు కూడా ఒకళ్ళు 2000 రూపాయలు శారీస్ తీసుకున్నారు. మేము చెప్పేది వింటున్నారు కదండి అంటే, ఏలూరు అవును మేడం వింటున్నాం అని చెప్పేసి అని అన్నారు. అని అంటేనే పంపిస్తున్నా. మనకేం అంత అవసరం లేదు. తగ్గించి అసలు రేటు కన్నా ఇచ్చి మళ్ళీ ఎందుంటే కొత్త వాళ్ళు అబ్బో ఎంత ఉంది అంత ఉంది. మీరు 1% అంటే 1% అంటే ఎంత ఉండాలి, ఏదో ఒకటి ఉంటుంది, ఒక % చేసి ఉంటుంది, తీసుకోండి అంటున్నాం. మనం తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదని చెప్తున్నాం. ఫలంతం ఎవరిని చేయమన్నమాట. మనకేమి ఇట్లా 100 వచ్చి పడతలేదు. ఒక శారీ అమ్ముకుంటే 20-30 లేకపోతే 50 రూపాయలు వచ్చేది. మెయింటెనెన్స్ బోల్డ్ ఉంటుంది. అవన్నీ వాళ్ళకి తెలుస్తుంది. ఓకేనమ్మా, ఈరోజు వీడియో ఇంతవరకు.